హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మన వీడియోలో మా గ్రేట్ హస్బెండ్ గారు ట్రై చేసిన ఒక పేరు తెలియని కళాఖండం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఆ పొయ్యి మండించడానికి ఎంత కష్టపడుతున్నా. నేను ఈజీగా ఫ్రై చేసుకుందాం అని చెప్పాను. అలా కాదని ఏదో ఇన్స్టా పేజ్ లో చూసాడంట ఇలా చేయడం. అలాగే చేయాలని పట్టు కూర్చున్నాడు. ఫస్ట్ అయితే నన్ను చేయమన్నాడు, కానీ నేను 7th మంత్ ప్రెగ్నెంట్, దానివల్ల నేను చేయలేను, నా వల్ల కాదు, నీకు నచ్చింది నువ్వు చేసుకో అని చెప్పేశాను. ఇంకా ఒక అరిటాకు తీసుకొని దాంట్లో అయితే చాప్ ముక్కలు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి పొట్లం కట్టేసాడు. ఇంకా అది ఏం మాత్రం బయటకు రాకుండా కట్టడి చేయాలని చెప్పేసి దానిపైన ఒక అల్యూమినియం ఫాయిల్తో కూడా చుట్టేశాడు. ఇంకా ఈ పొట్లాన్ని కాల్చడానికి మా చెట్లకి ప్రొటెక్షన్గా వేసిన ఫెన్సింగ్ లేయర్ కొంచెం మిగిలితే అది ఎత్తుకొచ్చి దాని మీద అలా వేసేసి ఇంకా అంతే దాని మీద పెట్టి కాలుస్తూనే ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఈయన చేసే డిషెస్కి ప్రాసెస్ ఎక్కువ, కష్టం ఎక్కువ, టేస్ట్ కూడా ఎక్కువ. నాకైతే ఈ డిష్లో ఎటువంటి పార్ట్నర్షిప్ లేదండి, అంతా ఈ అబ్బా కొడుకులే చేసుకున్నారు. అసలు చూసారా ఎంత కష్టపడుతున్నారు. నాకైతే ఒక హెల్ప్ చేయమంటే చేయరు, కానీ నేనైతే జస్ట్ ఆడ ఒక కుర్చీ వేసుకొని వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. నేనైతే ఆ ఫెన్సింగ్ లేయర్ తీసేసి డైరెక్ట్ ఆ ప్యాక్ ఎత్తి మంటలో వేసేసేయమని చెప్పానండి. లేదంట, దాన్ని అలాగే కాల్చాలంట. ఏంటో వీళ్ళు చాలా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. నేనైతే ఇక నుండి మన ఛానల్లో నా లైఫ్లో అండ్ మా అమ్మ వాళ్ళ లైఫ్లో అండ్ మా చుట్టుపక్కల జరిగిన కొన్ని హారర్ స్టోరీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మందైతే హారర్ ఛానల్ ఏం కాదండి, బట్ నా అలాగే కొంతమంది ఉంటారు కదా హారర్ స్టోరీస్ పిచ్చోళ్ళు, వాళ్ళ కోసం పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చూసేయండి. ఇప్పుడే ఏం కాదు, ఒక 3 days తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న ఇన్సిడెంట్స్ అయితే షార్ట్ లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ కంటెంట్ ఉండి లాంగ్ స్టోరీస్ గా చెప్పొచ్చు అంటేనే లాంగ్ స్టోరీస్ గా పోస్ట్ చేస్తాను. నేనైతే కల్పితంగా ఏం యాడ్ చేయను, జస్ట్ అక్కడ ఏం జరిగిందో స్టోరీ మాత్రమే షేర్ చేస్తాను. చూసారా పాపం ఆ మొక్కల్ని ఏ రకంగా కాల్స్తున్నారు. నేనైతే ఇలా ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ మాత్రం నాకు జరిగిన కొన్ని ఇన్సల్టింగ్ సిచ్యువేషన్స్, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుందని నా ఛానల్ అయితే క్రియేట్ చేశాను. నా వీడియోస్లో కంటెంట్ ఉంటేనే, ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కంటెంట్ లేకుండా ఏదో ఒక వీడియో పెట్టేసి బెగ్గింగ్ అయితే చేయండి. ఇదైతే పొగరైతే కాదండి, నా సెల్ఫ్ రెస్పెక్ట్. అది ఏంటి అని చదువుకొని మరి ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ రోల్ చేసే ప్రతి అమ్మాయికి రిలేటెడ్ అవుతుంది నా సిచ్యువేషన్. ఇంకా చెప్పాలంటే నా ఛానల్ కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసింది స్టార్ట్ చేయమని మా హస్బెండ్. సపోర్ట్ లేకుండా నేనైతే ఇది చేయగలిగేదాన్ని కాదేమో. అమ్మయ్య, ఇప్పటికైందండి వీళ్ళది. చూడండి విప్పుతుంటే ఎన్ని పొరలు వస్తున్నాయో, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇంక తింటుంటే జ్యూసీగా మసాలా అంతా పీసెస్కి పట్టి చాలా బాగుంది టేస్ట్. అదండి విషయము. ఏంటి వంట వీడియోస్ చేస్తూ సడన్గా స్టోరీస్ పోస్ట్ చేస్తుంది అని చెప్పి మిస్లీడ్ అవుతారేమో అని ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నేను నమ్మేదైతే ఒక్కటేనండి, కష్టపడితే సక్సెస్ ఎప్పటికైనా వస్తుందని నా ఫిలాసఫీ. ఇంకా మనం ఎంత కష్టపడినా వెనక్కి లాగే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదండి మన బంధువులు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, శుద్ధంగా చదువుకొని జాబ్ చేసుకోకుండా అని చెప్పి నేనైతే అవి విన్నట్టు విని వదిలేసి నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. మీకు నిజంగా నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.